పూజారి గారి మిసెస్ గురించి లాస్ట్ వీడియోలో యాంజియోగ్రామ్ చేయించాలని చెప్పాం కదండి. సో దాని గురించి మేము హెల్ప్ చేయటం జరిగింది. ఇక్కడ రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నామండి. మనం చేయాల్సింది ఎవరన్నా హెల్ప్ చేయాలని అనుకుంటే మాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొకటి, అట్లీస్ట్ షేర్ అయినా చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీకు ఇష్టం అయితేనే హెల్ప్ చేయండి లేదా షేర్ చేయండి. ఎంతో కొంత అమౌంట్ వచ్చినా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీరు వేరేలాగా నెగిటివ్ కామెంట్స్ మాత్రం దయచేసి చేయొద్దండి. మన వల్ల వాళ్ళకి హెల్ప్ జరగకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ వైబ్ మాత్రం ఇవ్వొద్దండి. మీరు అర్థం చేసుకుంటారని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? అంటే వైద్య సదుపాయాల నిమిత్తం, యాంజియోగ్రామ్ నిమిత్తం, అయ్యే ఖర్చుల నిమిత్తం ఏమన్నా ఖర్చు తరపున మీ సహాయం కోరుకుంటున్నాను. ఒక్కటి తదుపరి కోరుకుంటుంది. ఆ భగవంతుడు అమ్మవారి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇస్తే తర్వాత ముందుకు వెళ్తాం. ఇది అండి వాళ్ళ పరిస్థితి. ఎవరికి యాంజియోగ్రామ్కి చేయించుకోవటానికి కూడా అమౌంట్ లేదు. వీళ్ళు పౌరోహిత్యం చేస్తూ ఉన్నారు. ఆ పౌరోహిత్యంలో కూడా సంపాదించుకున్నదైతే ఏమీ లేదు అంట. వాళ్ళ మిస్సెస్కి యాంజియోగ్రామ్కి అవసరము అమౌంట్. మేము పూజారి గారి భార్య, వారు కూడా ఎన్ని సంవత్సరాలు పౌరోహిత్యం చేశారు. కాకపోతే ఆ పౌరోహిత్యం నిత్యావసరాలకు మాత్రమే సరిపోయింది. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే కనుక ఫేస్ చేసుకునే అంత కెపాసిటీ అయితే లేదంటండి. మా ట్రస్ట్ తరపు నుంచి మేము ఎంతో కొంత సహాయం అనేది చేయదలుచుకున్నాము. అంటే మొత్తం మేము తీర్చలేకపోయినా మా వంతుగా మేము ఎంతో కొంత అనేది చేద్దాము అనుకుంటున్నామండి. ఎప్పట్లాగే రాహా ఫౌండేషన్ తరపు నుంచి నిత్యావసర సరుకులు కొంత అమౌంట్ అనేది ఇస్తున్నామండి. మా రాహా ఫౌండేషన్ తరపు నుంచి అండి నిత్యావసరానికి రైసు, దీంట్లో ఆయిల్, కందిపప్పు అవన్నీ ఉంటాయండి. ఎప్పట్లాగే మేము చేసే హెల్ప్ లో భాగంగా మా మొక్క ఒకటి. మీరు ఎంతో మంది మంచి కోరి పూజలు జరిపించి ఎంతో మందిని సహాయం చేసి ఉంటారు. మీకు కూడా ఎంతో కొంత అనేది మా సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఎవరైనా వాళ్ళకి తోచినంత సహాయం చేస్తే ఆవిడ కూడా ఎప్పటికీ కూడా మంచిగానే ఉంటారు. మనం చేసిన మంచి ఎక్కడికి పోదండి. ఎంతో కొంత మనం చేసిన వాళ్ళం అవుతాము. లైక్, షేర్, స్ప్రెడ్ కైండ్నెస్. మీ రాహా. నా కనులు చూసేనే అమ్మా, నా కథనే నీ గతము నడిపేనే. పసివాడై వింటున్నా నీ జోల పాట, వింటూ అడుగేస్తున్నా నీ జాడ వెంట. కన్నీరే వస్తున్నా పరుగాపనంట, అమ్మా చల్లారే నా గుండె జాగ్రత్తగా కాపాడండి. మా తర్వాత అయినా సరే కొద్దిగా లోతుగా తీసైనా సరే నా కనులు చూసేనే. అమ్మా, నా కథనే నీ గతము నడిపేనే. వెనుతిరగని అడుగై. ఎవ్రీ వీక్ ఒక మోటివేషన్ బైట్తో వస్తున్నామండి. ఈరోజు ఇన్స్పైరింగ్ టాక్ ఆఫ్ ది వీక్ వచ్చేసి మెరూన్ రోజ్ గురించి అండి. మెరూన్ రోజ్ గురించి చెప్పాల్సింది ఏమిటంటే, హాయ్ అండి, ఈ మెరూన్ రోజును చూస్తున్నారా? ఇది జస్ట్ ఒక పువ్వు కాదు, ఒక గుర్తింపు. బ్రైట్గా ఉండాలి అంటే పింక్ లాగా ఉండాలి అని అందరూ అనుకుంటారు, కానీ ఈ మక్మల్ రోజు చూపిస్తుంది డీప్గా, సైలెంట్గా, స్ట్రాంగ్గా ఉండటం కూడా అందమని. డిగ్నిటీతో నిల్చుంటుంది. ఇది అటెన్షన్ కోసం అడగదు, కానీ రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మనం కూడా అలానే ఉండాలి. అందరికీ నచ్చాలి అని ట్రై చేయకూడదు. మనంగా ఉండటం చాలు. స్లో గ్రోత్ అయినా పర్లేదు, కానీ డీప్ రూట్స్ ఉండాలి. లేట్ సక్సెస్ అయినా పర్లేదు, కానీ లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఈ మెరూన్ రోజ్ లాగా
మన జర్నీ కూడా కామ్గా, క్లాసీగా, స్ట్రాంగ్గా ఉండాలి. రిమెంబర్, బీ ఏ మెరూన్ రోజ్, నాట్ లౌడ్ బట్ అన్ఫర్గెటబుల్.